డాక్టర్ టి. లోబ్సాంగ్ రాంపా. 3 లైవ్స్. చనిపోయిన తరువాత ఇంకా ఏముంటుంది? శరీరం క్రుళ్ళి భూమి పొరల్లో కలిసిపోవడం తప్ప అన్నది చాలా మందిలో ఉన్న అజ్ఞానపు భావన. నిజానికి చనిపోయిన తరువాతే పైలోకాలలో అసలైన జీవితం ఉంటుంది. ఆ జీవితంలో మనం పొందే జ్ఞానంపైనే భవిష్యత్తులో మనం చేపట్టబోయే ఇంకో జీవితం ఆధారపడి ఉంది అన్నది మనం తెలుసుకోవలసిన గొప్ప సత్యం. బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే ధ్యానం వల్ల, ఆ ధ్యానంలో పొందే ధ్యానానుభవాల వల్ల మాత్రమే ఈ గొప్ప విషయం మనకు తెలుస్తుంది అంటూ మరణానంతర జీవితాల గురించి విశేషంగా పరిశోధించి ప్రత్యక్ష అనుభవాలను పొందిన థర్డ్ ఐ మాస్టర్ డాక్టర్ టి. లోబ్సాంగ్ రాంపా గారు 3 లైవ్స్ అనే ఆంగ్ల గ్రంథాన్ని మనకు అందించారు. ఒక అనాథ, ఒక వ్యాపారవేత్త, ఒక మతాధికారి, ఇలా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన 3 వ్యక్తులు మరణించిన తరువాత ఏం జరిగింది? ఆ ఆవలి తీరంలో వాళ్లకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్న సత్యాలను తన దివ్యచక్షువుతో వీక్షించి ఆ సమాచారాన్ని మనకు అందించారు డా. లోబ్సాంగ్ రాంపా గారు. ఆ ప్రత్యక్ష అనుభవాలను తెలుగులోకి అనువాదం చేసి ధారావాహికగా అందిస్తున్నాం. గత నెల ఒక అనాథ మరి చదువు సంధ్యలు ఏమీ లేని మోలీ గ్రూబర్ మరణానంతర జీవితం ఎలా సాగిందో తెలుసుకున్నాం. ఇక చదవండి. ఐర్లాండ్ నుంచి కెనడా దేశానికి వలసవచ్చిన ప్రముఖ రంగురాళ్ల వ్యాపారి హ్యాగీ మా కోగా వాషర్ ఒకరోజు తన కంపెనీ బిజినెస్ మీటింగ్లో ఉన్నప్పుడు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి విలవిల్లాడిపోయాడు. తన తండ్రి కూడా ఇలాగే ఛాతీ నొప్పితో బాధపడి చనిపోయిన సంగతి హ్యాగీకి ఆ సమయంలో గుర్తువచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా హ్యాగీ తండ్రి మోజెస్ కూడా ఇలాగే గుండె నొప్పితో విలవిల్లాడుతూ ఇంటికి వచ్చాడు. హ్యాగీ తల్లి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చేలోగా మోజెస్ తన భార్యను దగ్గరే కూర్చోబెట్టుకుని తాను కెనడాకు ఎలా వలస వచ్చింది, ఇక్కడ మనుగడ సాగించడానికి యూదు మతం నుంచి కేథోలిక్ మతంలోకి ఎలా మారింది, మరి వ్యాపారరంగంలో కష్టపడి ఎలా పైకి వచ్చింది క్రమంగా గుర్తుచేసుకున్నాడు. ఛాతీలో నొప్పి మరింత తీవ్రతరం కావడంతో ఇక నాకు చావు తథ్యం అన్న నిర్ణయానికి వచ్చిన మోజెస్కు కేవలం నా మనుగడ కోసం పూర్వీకుల నుంచి వస్తోన్న యూదుమతం మార్చుకోవడం సరికాదు అనిపించసాగింది. ఇప్పుడు చనిపోయాక యూదుమతస్థులైన నా పూర్వీకులను కలుసుకోవాలంటే నేను మళ్లీ యూదుమతంలోకి వెంటనే మారిపోవాలి అనుకున్నాడు. భర్త ధోరణికి ఆశ్చర్యపోయిన మోజెస్ భార్య పురుగూరి కాలేజీలో చదువుకుంటున్న తన కొడుకు హ్యాగీని వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. ఆందోళనతో హ్యాగీ ఇంటికి వచ్చేసరికి అతని తండ్రి యూదుల వస్త్రధారణతో పాటు తలపై టోపీ పెట్టుకుని కూర్చుని తన కోసం యూదుల ప్రార్థన చేయాల్సిందిగా కొడుకును అడిగాడు. పుట్టుకతోనే కేథోలిక్గా మనుగడ సాధిస్తోన్న హ్యాగీ తండ్రిని వారిస్తూ రోమన్ కేథోలిక్గానే ఉండడం వల్ల చనిపోయిన తరువాత ఖచ్చితంగా లభించే స్వర్గప్రాప్తిని గుర్తుచేశాడు. ససేమిరా అన్న మోజెస్ తనను పరామర్శించడానికి వచ్చిన యూదు స్నేహితుడిని, యూదుమత గురువును పిలిపించమని కోరాడు. ఆ స్నేహితుడు చావు అంటే భయపడవలసిన అవసరం లేదన్న టిబెట్ మహాయోగి డా. లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాలను గురించి మోజెస్కు చెప్పి వాటిల్లోంచి కొన్ని పుస్తకాలను పంపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. 4 రోజుల తరువాత తండ్రి చనిపోవడంతో యూదుమత గురువు చెప్పినట్లు అంత్యక్రియలు జరిపించిన హ్యాగీ తిరిగి కాలేజీకి వెళ్ళిపోయాడు. చదువు ముగించుకుని వచ్చాక తండ్రి వదిలేసిన వ్యాపార బాధ్యతను స్వీకరించి దానిని చక్కగా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు వయస్సు మీద పడడంతో ఇదిగో ఇలా గుండె నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. అలా గుండె నొప్పితోనే ఆఫీసులో తాను చూడాల్సిన ముఖ్యమైన పేపర్లపై సంతకాలు చేసి కారులో ఇంటికి బయలుదేరాడా హ్యాగీ. కారు కిటికీలోంచి దూరంగా ఉన్న ఎత్తైన భవనాలను, అందమైన పార్క్ను చూస్తూ నా చావు వల్ల వీటిల్లో ఏ మార్పు ఉండదు, ప్రపంచం అంతా కూడా మామూలుగానే సాగిపోతూ ఉంటుంది కదా అనుకుంటూ ఇంటికి చేరాడు. హ్యాగీ పరిస్థితి చూసిన అతని భార్య కంగారు పడి డాక్టరు, కేథోలిక్ ప్రీస్టు ఫోన్ చేసింది. హ్యాగీ ఊరిలోనే పెద్ద ధనవంతుడు కావడంతో డాక్టర్ హుటాహుటిన వచ్చి అతనిని పరీక్షించి మందులు ఇచ్చి మరేం ఫర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు.
కేథోలిక్ చర్చ్ ఫాదర్ హ్యాగీకి ధైర్యం చెప్పి, చర్చి అభివృద్ధికి ఎంతో ధనసహాయం చేసిన మీరు చనిపోయాక కేవలం కేథోలిక్లకు మాత్రమే అర్హత ఉన్న స్వర్గానికే సరాసరి వెడతారు అని భరోసా ఇచ్చాడు. చిన్నప్పటినుంచి చర్చిలో ఫాదర్స్ చెప్పినట్లు కేవలం కేథోలిక్లకు మాత్రమే స్వర్గంలో ప్రవేశార్హత ఉంటే మరి క్రిస్టియానిటీకి పూర్వం భూమ్మీద ఉన్న మనుష్యులంతా ఏమైనట్లు అన్న అనుమానం అతనికి వచ్చింది. మర్నాటికల్లా హ్యాగీకి గుండెల్లో నొప్పి ఎక్కువై అతనిని హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు రకరకాల పరీక్షలను చేస్తుండగానే అతనికి తన శరీరంలోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోతున్నట్లు అనిపించసాగింది. బలవంతం మీద కళ్ళు తెరిచి చూసిన హ్యాగీకి తన చుట్టూ తల్లి, భార్యతో పాటు గాలిలో తేలుతున్న తెల్లని పొగమంచులాంటి ఆకారాలు కనిపించాయి. తెల్లటి రెక్కలతో అందంగా మెరిసిపోతున్న దేవదూత నవ్వుతూ కనిపించగా, డాక్టర్ పెదవి విరుస్తూ హ్యాగీ ముఖం మీద దుప్పటి కప్పి, హ్యాగీ చనిపోయాడు అని ప్రకటించాడు. శరీరంలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తోన్న హ్యాగీని దేవదూతలు రా, వచ్చే, భయపడకు అంటూ గుసగుసగా పిలుస్తుండడం అతనికి వినిపించింది. క్రమక్రమంగా శరీరంలోంచి బయటికి వచ్చిన హ్యాగీ తన భార్య, తల్లి ఏడవడం మరి ప్రజల దర్శనార్థం తన చనిపోయిన శరీరానికి నర్సులు మేకప్లు చేయడం చూశాడు. అతని శరీరాన్ని ఆడంబరంగా ఖననం చేసిన కేథోలిక్ ఫాదర్ ప్రార్థన చేసి, హ్యాగీని క్రీస్తు పాదాల చెంతకు చేర్చేశాను అని బంధుమిత్రులకు తేల్చి చెప్పాడు. ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తున్న హ్యాగీని దేవదూతలు ఎంతో ప్రేమగా తోడ్కొని గాలిలో తేలుతూ రకరకాల లోకాలగుండా తీసుకుని వెళ్లసాగారు. మార్గమధ్యంలో శ్రావ్యమైన సంగీతానికి రెక్కలరుచుతూ నాట్యమాడుతున్న దేవదూతలను హ్యాగీ చూశాడు. అక్కడ ఒక చర్చిలాంటి భవనంలో ఉన్న రికార్డులో హ్యాగీ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చనిపోయింది అన్న వివరాలను ఒక ముసలి సాధువు లాంటి దేవదూత సరిపోల్చుకున్నాడు. స్వర్గం అంటే ఇదేనా అనుకుంటున్న హ్యాగీ ఎదురుగా పెద్ద శబ్దంతో కూడిన మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి అతని తండ్రి మోజెస్ నవ్వుతూ చేతులు చాచి బయటికి వచ్చాడు. డాడీ, యూదులకు స్వర్గంలో చోటుండదు కదా, మరి మీరెలా స్వర్గంలోకి వచ్చారు అంటూ ఆశ్చర్యపోయాడు హ్యాగీ. భూలోకంలో మతాల పట్ల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారాల ప్రభావం వల్ల అక్కడి జనాలంతా నానా రకాల భ్రమల్లో జీవించి అయోమయంలో చనిపోతున్నారు. అలాంటి అర్థం పర్థం లేని భ్రమల్లోంచి, ఆకలిదప్పుల నుంచి ఈ లోకంలో మనకు సంపూర్ణంగా విముక్తి లభిస్తుంది. ఇది ఆత్మల లోకంలో ఉన్న ఒకానొక తలమే కాని భూమ్మీద ఉన్నప్పుడు బోధించబడిన స్వర్గం లేదా నరకం మాత్రం కావు. అసలు అలాంటివి ఇక్కడ ఉండనే ఉండవు. వివిధ తలాల శక్తి తరంగాలలోని తేడాల వల్ల వివిధ లోకాలు ఏర్పడి ఇక్కడ కొందరు కనపడగలరు, మరికొందరు కనపడరు. ఇప్పుడు నువ్వు మనిద్దరి మధ్య మాటల ద్వారా సంభాషణ జరుగుతోంది అనుకుంటున్నావు, కాని అది నిజం కాదు. మనిద్దరి మధ్య కేవలం భావప్రసరణ మాత్రమే జరుగుతోంది. ఇక్కడి నుంచి నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళు. అక్కడ ప్రతి ఒక్కరి గత జన్మలకు సంబంధించిన రికార్డులు ఉంటాయి. అక్కడ నీ గత జీవితాలనన్నింటినీ విశ్లేషణ చేసుకుని నువ్వు గడిపిన అనేకానేక జీవితాలలోని కర్మ ఫలితాలను బేరీజు వేసుకో. దానిని బట్టి భవిష్యత్తులో ఏం చెయ్యాలో నీకు నువ్వే నిర్ణయించుకో. ఆ భవంతిలోంచి బయటికి వచ్చాక మాత్రం ఇక నువ్వు నన్ను డాడీ అని పిలువకూడదు. ఎందుకంటే ఈ జన్మలో నీకు నేను డాడీని కాని, గత అనేకానేక ఇతర జన్మల్లో నీకు నేను కొడుకును, భార్యను, కూతురిని, చెల్లెలిని, అక్కను, స్నేహితుడిని, ఇంకా మరెన్నో అని ఆ జ్ఞాపకాల భవంతిలో తెలుస్తుంది. ఇలా అనేకానేక బంధాలకు చెందిన ప్రతిరూపాలతో నేను నీతో గడిపిన సంగతి తెలుసుకుని అనేకానేక బంధాల సారమైన నేను నీకు ఏమీ కాదన్న ముక్తస్థితిని నువ్వు అర్థం చేసుకుంటావు అంటూ బై చెప్పి గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. చూస్తుండగానే ఏదో తెలియని శక్తి హ్యాగీని జ్ఞాపకాల భవంతిలోకి నెట్టివేసింది. అక్కడ కొంతకాలం గడిపిన హ్యాగీ మాక్ ఓగా వాషర్ సంపూర్ణ ప్రజ్ఞావంతుడిగా మారి భవిష్యత్ కార్యాచరణ కొరకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బయటికి అడుగులు వేశాడు. ఇవి మతాలను గురించిన అయోమయ స్థితిలో ఉన్న వ్యాపారవేత్త అయిన హ్యాగీ మాక్ ఓగ్ వాషర్ యొక్క మరణానంతర జీవిత విశేషాలు.
వచ్చే నెల ఒక మతాధికారి యొక్క మరణానంతర జీవిత అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం.